हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीमन्तमयि मुनिश्रेष्ठकृतं वैन भगवतंबु सद्भक्तितोड వినగోరువారల విమల చిత్తమూలం చెచ్చర ఈశుండు చిక్కుగాక ఇతర శస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహతత్వబుద్ధిపరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖధమై సమస్తంబుగాకయనుండు వస్తువెరుగంగదగు భగవతమందు వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత పరాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భావవిధులు కలిదోష నివారణమై అలఘుయశుల్వగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగా ఎంవాడు తగిలి వినడు మహాత్మా హరినామ కథన దవానల జ్వాల చేకాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతంతి మిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య ధీసూత ధీసమేత భూషణములు వాణికి అఘ పేషణములు మృత్యు చిత్తభీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్ ఇంచుకమయలేకమది నన్నడువాయని భక్తితోడవర్తించుచు ఎవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఇలాతలం అనేటువంటి ఆ ఖండంలో భవానీనాథుడైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే పురుషుడయ్యా. ఆ యాతనంలోకి పురుషుడు ఎవరైనా వచ్చినట్లయితే స్త్రీ రూపం చెందుగాక అని చెప్పి పార్వతీదేవి శాపం పెట్టింది. అందువల్ల ఎవరు కూడా అక్కడికి వెళ్ళేటువంటి సాహసం చేయలేదు. అటువంటి సందర్భంలో పార్వతి తన చెలికత్తెలు వీళ్ళందరితోనూ కూర్చుని ఆ శివుణ్ణి సేవిస్తూ ఉండేటువంటి సందర్భం అక్కడుంది. అటువంటి సందర్భంలో శివుడు ఏం చేస్తూ ఉండేవాడు అంటే, భవః శివుడు చతుర్మూర్తే మహాపురుషస్య భగవతః నారాయణ తురీయం తామసీసం అని తెలుసుకోవాలి. ఇక్కడ అంటే ఏమిటంటే, భవః శివుడు 4 రూపాలు కలిగినటువంటి మహాపురుషుడైనటువంటి భగవంతుడైనటువంటి నారాయణుడి యొక్క 4వ రూపంని ఆత్మనః ప్రకృతిం సంకర్షణ సంజ్ఞాం మూర్తిం ఆత్మసమాధి రూపేణ సన్నిధాస్య. అప్పుడు ఆ పరమశివుడు ఇక్కడ ఆ ఇలాతలం అనేటువంటి ఆ ప్రాంతంలో పరమాత్మ అయినటువంటి చతుర్మూర్తులు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 4వ రూపమైనటువంటి సంకర్షణ సంజ్ఞాం, సంకర్షణుడు అని పేరు పొందినటువంటి
అనేటువంటి రూపం కలిగినటువంటి మూర్తిం, ఆ మూర్తిని ఆత్మసమాధి రూపేణ తాను ఆత్మసమాధిలో అంటే తన మనసు అంతటినీ కూడా ఏకాగ్రం చేసి ఆ చతుర్ముఖుడైనటువంటి అంటే చతుర్భావాలతో చతురాత్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క 4వ రూపమైనటువంటి సంకర్షణ మూర్తిని ఈ శివుడు అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడయ్యా అని చెప్పి ఆ శివుడికి కారణం తమోగుణ ప్రధానమైనటువంటి ఆ మూర్తియే అన్నాడు. కాబట్టి సన్నిధాప్య ఏతత్ అభిగృణన్ స్తుతిస్తూ ఉండేవాడు ఆయన తామసీం తమోగుణ ప్రధానమైనటువంటి ఆ సంకర్షణ మూర్తిని ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు అని చెప్పిన తరువాత ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సంకర్షణ మూర్తిగా ఉండేటువంటి ఆ 4వ స్వరూపాన్ని ఆయన ధ్యానం చేయడం ప్రారంభించాడు. దానికి సంబంధించినటువంటి స్తోత్రం 17, 18, 19 శ్లోకాల్లో పంచమ స్కంధం 17వ అధ్యాయంలో మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కొంచెం సేపు మనం ఆగి ఈ శ్రీమన్నారాయణుడికి 4 రకాలైనటువంటి వ్యూహములు ఉంటాయి అనేటువంటి విషయం మనకి మామూలుగా తెలుస్తూనే ఉండేటువంటి విశేషం ఉంది. అందుకని దీనినే మనకి విష్ణు సహస్రనామంలో లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట చతుర్భుజ చతుర్వ్యూహ 4 రకాలైనటువంటి వ్యూహములతో శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తూ ఉంటాడు అని అర్థం. ఆయన లోకాధ్యక్ష, ఈ లోకాలన్నిటికీ కూడా అధ్యక్షత వహించేటువంటి వాడు. ఆయనే సురాధ్యక్ష, దేవతలందరికీ కూడా అధ్యక్షుడు. ధర్మాధ్యక్ష, ధర్మానికి అధ్యక్షుడు. కృతాకృత, చేయదగినవి చేయకూడనటువంటి పనుల్ని కూడా చేసేటువంటి చతురాత్మ. చతుర అంటే 2 రకాలైనటువంటి చతుర్ అంటే 4 అని ఒక అర్థం. చతురు అంటే చతురత్వంగా చాలా నైపుణ్యంగా. ఆకృత కృతాకృత చేయాల్సినటువంటివి చేయకూడనటువంటి పనులను కూడా చాలా చతురంగా చేసేటువంటి వాడని ఒక అర్థం. చతురాత్మ, ఆత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపం. చతుర్హ అన్ని డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతుంది, అంటే స్పేస్ టైం కాంటినంలోకి మొత్తం వ్యాపించిపోతుంది అని మనం కొంచెం ఆ సైన్స్ భావాన్ని ఎడబెట్టుకోవచ్చు. తర్వాత చతుర్వ్యూహ, 4 వ్యూహాలు ఉంటాయి. ఆ 4 వ్యూహాలు ఏమిటి అనేటువంటిదే మనకి అది వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం అని చెప్పి ఈ 4 రకాలైనటువంటి వ్యూహాలు ఉంటాయి. వ్యూహం అనేటువంటి దాన్ని ఏమిటి, వ్యూహం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ప్రోగు చేయడం, ఒక చోటకి తీసుకురావడం, లేక తీసుకొచ్చినటువంటి దాన్ని మళ్ళీ విడదీయడం అనేటువంటిది వ్యూహానికి అర్థం అన్నమాట. అంటే ఏమిటి, ఈ కలెక్షన్ అంటే ఏమిటి కలెక్షను అంటే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇతీవం భిన్నంగా ఉండేటువంటి ఈ 8ని కూడా దగ్గరికి తీసుకొస్తాడు. ఈ 8 వీటిల్లోనేమో పంచతన్మాత్రలు ఉంటాయి, ప్రాణ వ్యవస్థ ఉంటుంది, తర్వాత జీవభూతం అంటాడు, ప్రాణ వ్యవస్థ ఉంటుంది. వీటిలన్నింటినీ తీసుకొచ్చి 14 లోకాలలోనూ ఉండేటువంటి సమస్త జీవుల యొక్క స్వరూపాల కింద ఆయన తాను బీజస్వరూపుడై తానే ఏతద్యోనిని తానలే పుట్టుక కారణంగా కలిగినటువంటి అపరా ప్రకృతులతో ఆయన ఈ సృష్టి అంతటినీ కూడా తన మాయాశక్తి చేత ఈ సృష్టి అంతటినీ నిర్మిస్తూ ఉంటాడు. అలా నిర్మించేటువంటి సందర్భంలో 4 రకాలైనటువంటి వ్యూహములు అంటే ఇప్పుడు మనం ప్లాన్ అన్నాం అనుకోండి, ఒక ప్రణాళిక, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాడు. అటువంటి పద్ధతిలో ఉండేటువంటిది ఇక్కడ 4వ మూర్తి అయినటువంటి
సంకర్షణ వ్యూహం సంబంధించినటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని భగవంతుడైనటువంటి పరమశివుడు ఇలాతలంలో పార్వతీదేవి ఆయన్ని సేవిస్తూ ఉండగా ఆయన యొక్క ధ్యానం చేశాడు అనేటువంటి విషయాన్ని భాగవతం ఇక్కడ చెప్పడం ప్రారంభిస్తుంది. సో అంతకు ముందు వెళ్ళేటప్పుడు ఏమిటండి ఈ 4 వ్యూహాలు అనేటువంటి విధానం చూసినట్లయితే, ఈ భగవంతుడు 4 వ్యూహాలుగా 4 ప్రాణం ఒక ప్లాన్స్ కింద కనిపిస్తాడు. ఒకటి ఏమిటి అంటే ఈ జీవరాశులన్నీ కూడా ఏ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే, జీవాత్మ అంటే ఏమిటి, సమస్త మానవులలోనూ కూడా సమస్త జీవులలో కూడా జీవుడుగా ఉండడం అనేటువంటి దాన్ని జీవాత్మ అంటారు. తర్వాత ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి కూడా మనసు ఉంటుంది. మూడోది ఏమిటంటే ప్రాణం ఉంటుంది. నాలుగోది ఏమిటంటే భౌతిక శరీరం ఉంటుంది. అంటే మామూలుగా శరీరాలు ఉంటాయి, అంటే మానవులకు ఉంటాయి, చెట్లకు ఉంటాయి, పొట్లకు ఉంటాయి, కీటకాలకు ఉంటాయి, బ్రహ్మ దేవతలందరికీ కూడా వాళ్ళకి శరీరాలు ఉంటాయి, భౌతికమైనటువంటి శరీరాలు ఉంటాయి. శరీరం ఉన్నంత మాత్రంలో సరిపోలేదు, దాంట్లో మనస్సు ఉంటుంది. మనసు ఉంటే బ్రెయిన్ అనుకుందాం, అది ఉన్నంత శరీరం ఉంది, బ్రెయిన్ ఉంది. చచ్చిపోయిన వాడికి కూడా శరీరం ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. కానీ దాంట్లో ప్రాణం అనేటువంటి ఒక ప్రణాళిక, ఒక వ్యూహం, అక్కడ ప్రాణం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి కాబట్టి ప్రాణం ఉంటుంది. తరువాత ఇవి 3 ఉన్నాయి. కానీ హృద్దేశే తిష్టతి అర్జున అన్నట్టుగా పరమాత్మ యొక్క ఒక అంశస్వరూపమైనటువంటి జీవుడు ఉండాలి. కాబట్టి జీవాత్మ, మనసు, ప్రాణము, భౌతిక శరీరం, వీటిల్ని చతుర్వ్యూహ అంటారు. ఈ 4 కూడా మనం మొత్తం 14 భువనాల్లోనూ కూడా ఈ విధమైనటువంటి ప్రణాళికని ఆయన ఏర్పరిచాడు. ఏర్పరిచినటువంటి దాంట్లో ఇంతవరకు కూడా అంటే మనకి పంచమ స్కంధం వరకు కూడా వాసుదేవోపాసన అనేటువంటి ఉపాసన చెప్పబడింది. అంటే వీటిలన్నిటిలో కూడా అటు జీవాత్మలో కానీ, మనస్సులో కానీ, ప్రాణంలో కానీ, భౌతిక శరీరాన్ని ఫార్మ్ అయ్యేటువంటి పంచభూతాల్లో కానీ మొత్తం అన్నిట్లోనూ కూడా వసంత్యస్మిన్ జగతి ఇది వాసు, అది వాసుదేవతత్వం. అన్నిట్లో కూడా వసంత అంటే అన్నిట్లోనూ తాను, అస్మిన్ జగతి అస్మి ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ కూడా తాను వెలుగుతూ ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని వాసుదేవ అంటారు. వాసుదేవుడు అంటే అన్ని లోకాల్లోనూ సకల జీవుల్లోనూ తాను నేను అనేటువంటి ప్రజ్ఞగా ఉంటాడు. వసతి, దీవ్యతి, అస్థి, భాతి. అస్థి అంటే ఉండడం. ఈ ఉండడం అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది. దానిలో భాతి, అది ఉన్నట్టుగా స్ఫురిస్తూ ఉండేటువంటి ఆ తత్వాన్ని వాసుదేవతత్వము అంటారు. వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవ అంటే ఏమిటన్నమాట, ఈ జగత్తులో ప్రతి అణువులోనూ కూడా తాను ఒక వెలుగు స్వరూపంలాగా, ఒక కాన్షియస్నెస్గా, ఒక దివ్యమైనటువంటి తేజస్వరూపంలాగా తాను ఉంటాడు. ఎంతవరకు మనకి పంచమ స్కంధం ఎంతవరకు కూడా ఈ వాసుదేవతత్వం గురించి చెప్పింది. భాగవతం 3 తత్వాల గురించి చెప్తుంది. విష్ణోపాసన, వాసుదేవోపాసన, తర్వాత నారాయణోపాసన. కాబట్టి ఈ వాసుదేవతత్వం వచ్చింది. సో అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, సకలమైనటువంటి లోకాలు ఉన్నాయి, అక్కడ సకలమైనటువంటి జీవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటారు అని వాళ్ళు అలా ఉండడం గురించి. వసు అంటే ఉండుట, అంటే వసించడం అంటే కదా, ఉండడం కదా. మనిషి ఉన్నాడు అంటాం కదా, గోడ ఉంది అంటాం, ఆకాశం ఉంది 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 అనేటువంటి ఆ స్ఫురణ కలిగించేటువంటి ప్రజ్ఞ, ఆ కాన్షియస్నెస్, ఆ తెలివి, ఆ ప్రజ్ఞ, ఆ వెలుగే వాసుదేవ తత్వం. ఇప్పుడు ఇలాగున్నాయి ప్రపంచాలు, ఈ లోకాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ లోకాలన్నీ కూడా మహాప్రళయ కాలంలో ఈ ఉండుటగా ఉంటూ పంచభూతాత్మకంగా ఈ అష్టప్రకృతులతోనూ ఈ అపరాప్రకృతి కింద కనిపిస్తూ ఉండేటువంటివి ఇవన్నీ కూడా మళ్ళీ లయమైపోతాయి కదా. అలాగ లయం చేసేటువంటి ప్లాన్ని సంకర్షణుడు అంటారు. సంకర్షణుడు అనగా
మనస్సులను కర్షణం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఏమిటి? అన్ని మనస్సుల్ని కూడా కర్షణ తీసేసుకుంటాడు, లోపలికి లాగేసుకుంటాడు, అంటే ఆకర్షించి పారేస్తాడు. ఉదాహరణకి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచి తెలివిగా ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, చెందుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉండేటప్పటికి రాత్రి పడుకుండిపోతాం. అప్పుడు మనకి ఇంద్రియాలు పడుకుండిపోతాయి. చూసేటువంటి మనసు, యాక్టివ్గా ఉండేటువంటి మనసు కూడా కర్షణ, అది లొంగిపోయి ఒకచోటకి వెళ్ళిపోతుంది, అది మింగివేయబడుతుంది. అప్పుడు మనకి ఏ తెలివి ఉండదు, ఏమీ ఉండదు, ఎక్సెప్ట్ ఆ గుండె అవి అంతరింద్రియాలు ఏవో పనిచేయాల్సినవి మాత్రం పనిచేస్తూ ఉంటాయి. ఆ ప్రాణ వ్యవస్థ మాత్రమే ఉంటుంది తప్ప మిగతావన్నిటి కూడా లయమైపోయాయి. చూసారా? అలాగ సమస్త జీవుల్లో కూడా ఈ లయమైపోయేటువంటి ఆ ప్రళయాన్ని, దాన్ని నైమిత్తిక ప్రళయం ఉంటుంది, నిరంతరము జరిగేటువంటి ప్రళయ స్వరూపం ఉంది. అవన్నీ కూడా అలాగ కర్షణము అంటే లోపలికి లాగేసుకోబడి అవి సుప్తంగా ఉండిపోయేటువంటి ఆ ప్లానుని సంకర్షణుడు అంటారు. శత్రూన్ ప్రళయే జనానా సంకర్షణితి సంకర్షణ అంటే శత్రూన్ ప్రళయే మొత్తం అన్నిటినీ కూడా ప్రళయకాలం మహాప్రళయంలో అన్నిటినీ కూడా లాగేసేటువంటి ప్లాను. ప్రతి రాత్రి కూడా ప్రతి జీవుడి యొక్క మనస్సుని, ఆ ప్రజ్ఞని, ఆ కాన్షియస్నెస్ని, వాటిలన్నిటినీ కూడా లోపలికి లాగేసి ప్రశాంతంగా పడుకునేటట్టు చేసి మళ్ళీ మర్నాడు లేచి మనం పనులు చేసుకుంటున్నామంటే మళ్ళీ సృష్టి జరుగుతోంది అని అన్నమాట. దీన్నే ప్రళయము అంటారు. ఈ మహాప్రళయాల్లో ఏ దేవుడైతే ఈ ప్రళయాన్ని చేస్తూ ఉంటాడో అటువంటి అదర్ యాస్పెక్ట్ని సంకర్షణుడు అంటారు. వాసుదేవుడు అంటే అన్నీ బతికుండడం, అన్నీ అలా ఉండడం, ఆ స్థితిగా ఉండడం అనేటువంటిది వాసుదేవతత్వం. ఇలా స్థితిగా ఉండేటువంటి వాటిలన్నింటినీ కూడా మళ్ళీ తాను వెనక్కి తీసేసేసుకుని వాటి యొక్క స్పృహ ఈ జీవుడికి లేకుండా, ఈ మనసుకి లేకుండా ఉండేటువంటి స్థితిని సంకర్షణుడు అంటారు. దీన్నే జీవుల వాహికలను లేక శరీరాలు నశింపజేసి తనలోకి స్వీకరించేస్తూ ఉంటాడు. అందుకనే మన విశ్వరూప సందర్శన యోగంలో అద్భుతంగా సంకర్షణ స్థితిని మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం జీవులు, బ్రహ్మాండాలు, వాసుకి, ఇవన్నీ కొండలు, నగలు, ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువులోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ పర్టికులర్ యాస్పెక్ట్ని సంకర్షణ స్వరూపము అంటారు. కాబట్టి సంహార కాలంలో ఆ జీవుల్ని ఒక్క మారుగా ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగ ఆకర్షించి తనలోకి లయం చేసుకునేటువంటి ఆ పరమాత్మ యొక్క, ఆ శ్రీహరి యొక్క రూపాన్ని సంకర్షణము అంటారు. ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మామూలుగా మానవులు గృహిణి ఉందనుకోండి, ఏం చేస్తుంది? గృహిణి వంటింట్లోకి వెళ్ళి వంట పని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మామూలుగా ఇంకా ఏదైనా ఏదో గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఏవో చేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? వంట చేస్తున్నప్పుడు ఒక రూపంలో ఉంటుంది, బట్టలు ఏదో ఇల్లు సర్దుకోవడంలో ఒక రూపంలో ఉంటుంది, అదే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అప్పుడు ఒక రూపంలో ఉంటుంది. ఇలాగ ప్రతి మానవుడు కూడా అనేక రూపాలలో ఆయా పనులు చేస్తున్నట్టుగా భగవంతుడు అన్నిట్లోనూ తాను ఉండి అన్నిటినీ కూడా నిలబెడుతూ ఉండేటువంటి తత్వాన్ని వాసుదేవ ప్లాన్ అంటారు. అదే వీటిలన్నిటినీ కూడా కర్షణము, అన్నిటినీ ఆకర్షించేసేసి తనలోకి లయం చేసుకునేటువంటి తత్వాన్ని సంకర్షణుడు అంటారు. అందుకనే వేద స్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణ అచ్యుత వరుణో వృక్ష పుష్కరాక్షో మహామనాహ అనేటువంటి దాంట్లో కృష్ణ దృఢ సంకర్షణ, కృష్ణుడన్నా కర్షణమన్నా రెండు ఒకటే. కృష్ణుడు అంటే ఆకర్షించేయడం అన్నమాట. కృష్ణ అంటే బ్రహ్మాండంగా ఆకర్షించేస్తాడు. అందువల్ల సంకర్షణుడు అంటే బ్రహ్మాండంగా ఆకర్షించేస్తాడు. అక్కడ సంకర్షణుడు అన్నా కృష్ణుడు అన్నా ఇవి రెండు ఒకటే అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంకర్షణుడి యొక్క తత్వం ఆ విధంగా ఉంటుంది. తరువాత ప్రద్యుమ్న అనేటువంటిది ఉంది. అంటే ఏమిటి? తన కాంతి చేత ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో ఉండేటువంటి ఆ కాంతిని తానే వెలిగిస్తూ ఉంటాడు. అంటే సూర్యకాంతిలో తాను కాంతి రూపంలో ఉండి శశి సూర్యయో ప్రభాష్మి, ప్రభ కింద నేనే ఉన్నాను, సూర్యుడిలోను చంద్రుల్లోనూ అని ఉన్నాడే,
ఆ ప్రభ, ఆ వెలుగు, ఆ తీక్ష్ణత అదంతా కూడా తనదే, అది సూర్యుడిది చంద్రుడిది కాదు. ప్రభశ్చాస్మి. కాబట్టి ఆ ప్రభారూపంలో ఉండేటువంటి ఆ వెలుగుని ప్రద్యుమ్న వ్యూహము అంటారు. ప్రకృష్టం జుమ్నం బలమస్య ప్రద్యుమ్న. ఇక ప్రద్యుమ్న పదంలో బలం అనేటువంటిది ఉంటుంది. అది తేజస్సుతో కూడుకున్నటువంటి బలం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సే శరీరం మీదకి వచ్చి నల్లగా తెల్లగా తర్వాత ఒక బలంగా ఉండడం. ఈ సమస్త జీవులకి కూడా ఆ తేజస్సు అంటే ఆ వెలుగు, ఆ ఆరా, ఆ రేడియన్స్ ప్లస్ బలము, ఈ వీటిలతో మొత్తం సృష్టి అంతా కూడా. ఇప్పుడు సింహం ఉందనుకోండి, సింహం మంచి దాన్ని చూస్తూ ఉంటే దాని రంగు, దాని వేషం, దాని పౌరుషం, అది దాని తేజస్సు అలా కనిపిస్తుంది, దాంట్లో బలం ఉంటుంది. కాబట్టి ఇలాగా ప్రతి జీవిలోనూ కూడా తేజస్సు అంటే వ్యక్తీకరింపబడేటువంటి ఆరా ప్లస్ బలాన్ని, ఈ రెండింటినీ కూడా ప్రద్యుమ్న వ్యూహము అంటారు. ఆ ప్లాన్తో ఉండేటువంటిది ఉంది. తరువాత ఇక అనిరుద్ధ వ్యూహం అంటే నిరోధించడానికి శక్యం కాదు. ఇంకా ఆ శక్తిని ఎవరూ కూడా నిరోధించలేరు. నా నిరుధ్యతే పరైరిత్యనిరుద్ధ అంటే ఎవ్వరూ కూడా దాన్ని, ఆ శక్తిని నిరోధించలేరు. ఇప్పుడు మామూలుగా సూర్యుడి యొక్క కాంతిని, వస్తున్నటువంటి సూర్యుడి కాంతిని ఎవడైనా నిరోధించగలడా? చేత్తో అడ్డం పెట్టగలడా? పెట్టలేడు. అదేవిధంగా ఎక్స్రేస్ కానీ, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కానీ, లేకపోతే బ్రహ్మాండమైనటువంటి అగ్నితేజాన్ని కానీ ఎవరు కూడా దాన్ని ఏదో దుప్పటి కప్పో ఇంకో దాని కప్పో మనం దాన్ని నిరోధించలేం. అలా నిరోధించడానికి వీలు కానటువంటి ఆ పరమాత్మ యొక్క తేజస్సు, ఆ పరమాత్మ యొక్క బలం, ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ పరమాత్మ యొక్క ప్రభావాన్ని ఎవ్వరూ కూడా నిరోధించలేరు. అలా నిరోధించలేనటువంటి స్థితితోనే ఆయన అన్ని జీవుల్ని కూడా అనిరుద్ధ వ్యూహంతో తనని ఎవరు నిరోధించలేనటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి చేతే సమస్తమైనటువంటి జీవరాశుల్ని కూడా సంకర్షణం చేసేసుకుంటాడు. అదే శక్తి చేత మొత్తం వ్యాపకం అయిపోతూ ఉంటాడు. అదే శక్తి అంతా కూడా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి 4 విధాలైనటువంటి ప్లానులతో, 4 విధాలైనటువంటి స్వభావాలతో పరమాత్మ ఉంటాడు. కాబట్టి చతుర్వ్యూహ చతుర్దంశ చతురాత్మా చతుర్భుజ. చతుర్భుజ 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలు అంటే స్పేస్ అండ్ టైం అట. XYZ, పొడవు, వెడల్పు, డెప్త్, తర్వాత కాలము. మామూలుగా సైన్స్లో చెప్పుకోవాలంటే ఆ విధంగా చెప్తారు. చతుర్భుజ అని ఒక అర్థం. చాలా భుజ అంటే భుజించడం, లోపలికి తీసుకునేటువంటి లక్షణం అన్నమాట. అంటే స్పేస్ టైం ప్రకారం మొత్తం సృష్టిని అంతటినీ కూడా విలసిల్ల చేస్తాడు, మళ్ళీ వాటిని భుజిస్తూ ఉంటాడు, లోపలికి తీసేసుకుంటూ ఉండేటువంటి ఆ తత్వంలో 4వ తత్వం అయినటువంటి సంకర్షణ తామసి, అది తమోగుణ ప్రధానమైన. తమోగుణం అంటే ఏమిటంటే చితగొట్టేయడం అని కదా. మామూలుగా అమ్మో ఆయన చాలా తమోగుణం, రావణాసురుడు తమోగుణం అండి అంటాడు. అంటే ఏమిటి? వాడు అందరినీ కూడా చావగొట్టేస్తూ ఉంటాడు, అందరినీ హింసిస్తూ ఉంటాడు. ఇక్కడ తమోగుణము అనేటువంటిది అంటే ఆ పదార్థంలో హింసించేటువంటి గుణము, అంటే అన్నిటినీ లయం చేసేటువంటి గుణం. అంటే ఇక్కడ హింసించడము అంటే మనం మామూలుగా అందరినీ దెబ్బలాడి కొట్టడం అని కాదు. ఇక్కడ సమస్త జీవరాశుల్ని కూడా ఏదైతే మళ్ళీ ప్రళయకాలంలో అన్నిటినీ మింగేస్తూ ఉంటుందో అటువంటి తామస గుణ స్వరూపుడైనటువంటి సంకర్షణ సంజ్ఞాం అటువంటి సంకర్షణ స్వభావాన్ని పరమేశ్వరుడు కైలాసనాథుడైనటువంటి ఆ శంభుడు, ఆ శివుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడయ్యా అని చెప్పి శ్రీ భగవాను వాచ, భగవంతుడు అంటే ఆ పరమేశ్వరుడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి అని మహాపురుషాయ. మహా అంటే చాలా, నిన్ను మించినటువంటి లేదు అనేటువంటి దాన్ని మహా అనే పదంతో చూస్తాం. మహాపురుషాయ, నువ్వు మహాపురుషుడివయ్యా అంటే సమస్తంలోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడవు, అన్నిట్లో కూడా నిండిపోయి
అన్నిట్లో కూడా పౌరుషస్వరూపంలో ఉండేటువంటి భగవతే భగవంతుడైనటువంటి నీకు నమయితే నమస్కారం స్వామి. సర్వగుణ సంఖ్యానాయ సకల గుణాలకు, తర్వాత అంటే సర్వగుణాలకి కార్యాలకి, సంఖ్య అనాయ అనంతాయ అన్ని పనులు సర్వము కూడా సర్వగుణాలు కూడా నీలోనే ఉన్నాయి. ఆ గుణాల చేత సర్వ కార్యాలు కూడా నువ్వు చేస్తూనే ఉంటావి. ఆ గుణాలని ఈ కార్యాలన్నిటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి అనంతాయ అనంతమైనటువంటి వాడివి నువ్వు. అవ్యక్తాయ అటువంటి నిన్ను ఇంద్రియ గోచరం కాదు. అవ్యక్తాయ నువ్వు వ్యక్తం అవ్వవు. నువ్వు ఎలా వ్యక్తమవుతూ ఉంటావు అంటే ఉండుట స్థితి రూపంగా వ్యక్తమవుతావు, ప్రళయ రూపంలో వ్యక్తమవుతావు, తేజో రూపంలో వ్యక్తమవుతూ ఉంటావు. తరువాత నిన్నెవరూ ఆపలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. కానీ నువ్వు ఇలాగ ఒక స్వరూపంలో, ఒక మానవుడు ఆకారంలోనో, ఒక జంతువు ఆకారంలోనూ ఇంద్రియానికి గోచరమయ్యేటువంటి వాడివి కావు భగవతే. అటువంటి సంకర్షణ స్వరూపానికి నమః నమః. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమయతే నమః నమః అని చెప్పి ఆ అన్నిటినీ ఆకర్షించేటువంటి దాన్ని శివుడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మలో ఉండేటువంటి లయస్వరూపాన్ని తన మీద ఆవాహన చేసుకొని మహాప్రళయ కాలంలో ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అనేటువంటి దానినే ఈ విధంగా చెప్పి రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి